అశరీరి వాక్కు వచ్చి మంచిదే 100 యాగాలు చేయటం, ఇది సాధ్యమవుతుందా? సులభం కాదు. అందుకని ఈ కామకోష్టం కంచి క్షేత్రానికి వెళ్ళి మీరు గనక యాగం చేస్తే సకృద్వాపి సుధర్మాణం ఫలం ఫలతి కోటిశః అని చెప్పి ఆ పుణ్యకోటి, పుణ్యం అనేది కోటిగా అభివృద్ధి కలుగుతుంది. సకృద్వాపి ఒకసారి యాగం చేసిన 1,000,000 యాగాలు చేసినట్టు ఫలితం వస్తుంది అని అశరీరి వాక్కు చెప్తే ఆయన కంచికి వచ్చాడు. బ్రహ్మదేవుడు కంచికి వచ్చి అక్కడే ఈ వరదరాజస్వామి ప్రాదుర్భావం. అంటే తిరుపతి గురించి మనం చెప్పుకుంటాం, బ్రహ్మ కడిగిన పాదం అని. ఈయన బ్రహ్మ పూజించిన పాదము ఈ వరదరాజస్వామి. వపా పరిమళ ఉల్లాసి వాసిత అధర పల్లవం ముఖం వరదరాజస్య మందస్మితముపాస్మహే అని చెప్పి, అంటే పుణ్యమైన యజ్ఞయాగాదులు మనకు కోటి గుణితంగా ఫలాన్ని అందించే క్షేత్రం ఆ పుణ్యకోటి.